విజయవాడతో ఆగిపోవద్దు, ఢిల్లీ వరకు వెళ్దాం. ఇంకొక మాట చెప్తాను, కేవలం రిజర్వేషన్తో తృప్తి పడద్దు, రాజకీయ అధికారం కావాలి. ఈరోజు తమిళనాడు స్పీకర్ క్రిస్టియన్, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి వారిని రాజోలు నియోజకవర్గం తరపు నుంచి సుమారు 1,00,000 మంది తరపున మీకు ఒక విన్నపం, మా ఆశని మా ఆకాంక్షని ఒక్కసారి మీ పరిగణలోకి తీసుకోమని బ్రతిమాలుకుంటున్నాం. మా హక్కుని కాపాడమని అడుగుతున్నాం. మేము ఎవరికి ఏ పార్టీకి పుట్టు కట్టలేదు, తాళి కట్టలేదు. మాకే పార్టీతో సంబంధం లేదు. మన కూటమి ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ 40-30 వేల ఓట్ల మెజార్టీ మీకు వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే మానమాదికలు అందరూ ఓట్లు వేస్తేనే వచ్చాయి. ఎవరో 2-3 కులాలు అయితే రాలేదు. గమనించండి దయచేసి. మాకు ఏ పార్టీతో పొత్తులు విత్తులు ఏమీ లేవు. మా ఆశ, మా ఆకాంక్ష, మా నిజమైన దేవుడు యేసుక్రీస్తు కోసమే తప్ప ఈ లోక సంబంధమైన రాజ్యం మాకు సంబంధం లేదు. మేము బ్రతుకున్నంత వరకు కూడా మాకు ఈ రాజ్యాంగ హక్కుని కాల రాయకుండా అందరూ చేయండి. కష్టపడిన జేఏసీ నాయకులు ప్లీజ్ నెల రోజుల పల్లవి దేవుని కనబడినట్లుగా మన 2 చేతులు పైకి అందరూ 2 చేతులు పైకి ఎగరనిచ్చి మోకరించగలిగితే మోకరించు. 2 చేతులు ఆకాశమున దేవుని వైపుకి చూడండి. అందరూ పాడదాం. ఆశ్చర్య కరుణా స్తోత్రం, అందరూ స్వరం ధరించి చేతులు పైకి చూద్దాం. అగ్నిజ్వాలవంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా, అగ్నిజ్వాలవంటి కన్నులు గలవాడ స్వరము బిగ్గరగా సమంతా కలిసి పరలోకమందున దేవుని వినబడినట్లుగా సావకులు కూడా అందరూ కలిసి 2 చేతులు, నాయకులు కూడా అందరూ 2 చేతులు పైకి చెబుదామా.
కే బోలో క్రీస్తు మహారాజ్ కే రాజుల రాజుకే ప్రభుత్వాలను సైతం మార్చగలిగిన నజరేయుడే యేసయ్యకే సమయంలో పక్క రాష్ట్రం తమిళనాడులో స్టాలిన్ గారు ఒక్క సంతకంతో ఎస్సీలుగానే ఉంటారని ఒక సంతకం చేశారు. మీరు కలుసుకుంటే రేపే చేయగలుగుతారు. మర్చిపోకండి సార్, ఈ నియోజకవర్గంలో సుమారు 25,000 మంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు మాల మార్గం నుంచి. వాళ్ళందరూ కూడా మీ వైపు చూస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ అధికార మంత్రిగా నేను ఉన్నాను. మా గౌరవం కూడా నిలబండి, మా పార్టీ పౌరులు తీయకండి. ఈ మధ్యనే మన రాష్ట్రంలో ఒక సౌలు వచ్చాడు. ఆ సౌలు రాష్ట్రం మొత్తం ఉన్న దళితుల మీద పట్టాడు. సౌలుని పౌరులుగా మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. మర్చిపోక బాబు, నువ్వు 175 నియోజకవర్గాలకి శాసనసభలో ఒక దేవుడి స్థానంలో డిప్యూటీ స్పీకర్గా కూర్చొని ఉన్నావు. దయచేసి మా తలరాత్రులు మా శాసనాన్ని మార్చాలి. కానీ రాజులు దేశాన్ని 100 సంవత్సరాల పరిపాలించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. నువ్వు గొప్పలు కూడుస్తున్నావు. ఒక్కసారి ఆలోచించవయ్యా. 4 పార్టీలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి పదవి ఇచ్చి ఇవాళ మినిస్టర్ చేసింది. ఎవరిని చేస్తున్నావు ఆలోచించావా? ప్రభుత్వానికి 20-30 వేల మంది ఉన్న తెలుగుదేశం దళితులు నీ యొక్క ప్రవర్తన వల్ల ఆ పార్టీని విడిపోయేలా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. రఘురామకృష్ణరావు గారు రాజాయ నియోజకవర్గంలో 1,00,000 మంది తరపున మీకు ప్రాధాన్యపడి అడుగుతున్నాం. సౌలు పనులు మానేసి పౌరుగా మారండి. మీరు వైసీపీ తరపున పోరాటం చేస్తున్నప్పుడు రావాలని మేము ప్రార్థన చేశాం. ఇప్పుడు ప్రార్థన మళ్ళీ మొదలు పెట్టడం కొత్త కాదు. మేము మోకాడేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టి చాలా బాగుంటుంది మిత్రులారా. నేను ఇప్పుడే అయ్యగారికి ఇచ్చాను. నేను 25వ తారీఖు ఏప్రిల్ గుంటూరు జిల్లా దగ్గర ధర్నా ర్యాలీ చేశాను. నేను పోలీస్ పర్మిషన్ ఎప్పుడు అడగను. అయ్యా నేను ధర్నా చేస్తాను, నేను ర్యాలీ చేస్తాను, నేను ఎప్పుడు అడుక్కోను, చేసేస్తాను. 6 పేజీల వినతి పత్రం ఇచ్చా. దానికి 300 పేజీలు ఎంక్లోజ్ చేశాను. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ని, ఆయన రికమెండేషన్స్ ని నేను చట్టపరిచాను. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖ రాయమన్నాను. కలెక్టర్ గారికి నేను ఒక్కటే కోరాను. అయ్యా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది చిత్తుగా ఇవ్వమన్నాను. Yes, it has no parliament consent. It has no constitutional validity. రాజ్యాంగబద్ధమైన కాదు అది. పార్లమెంట్ యొక్క ఆమోదం కూడా లేదు. ఎవరైతే మనల్ని ఊరు బయట పెట్టారో ఆ వర్గానికి సంబంధించిన 4 పాలకులు ఒక గదిలో కూర్చుని ఇచ్చిందే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. కనుక అది చిత్తు కాగితం సార్ అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పా. నా మాటలు నమ్మాడు. 6 పేజీల వినతి పత్రానికి 5 పేజీలు రాశాడండి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది చూడండి సార్, 5 పేజీలు రాశాడు. సో విషయాలు తెలుసుకోండి, కాన్స్టిట్యూషన్ చదవండి. నేను ఇక్కడ చెబుతున్నాను, మల్కీపురం దళిత. ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట చెప్పమన్నారు మీ అందరికీ. సగినేటి పెళ్లి కట్టిన సమతా ఫంక్షన్ హాల్ ఈ జూన్ 1వ తారీఖున క్రైస్తవ సోదరులకి చట్టబద్ధంగా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పన్నారు. అందరూ నేను 2 కోట్లతో దాన్ని అధునాతనంగా తయారు చేసి 1వ తారీఖునే చట్టబద్ధ చేసి మీ క్రైస్తవుల చేతికి చెప్పేస్తానని చెప్పినందుకు ఒకసారి గట్టిగా చెప్పడుకుంటున్నాం గారికి.